ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. అవేం నాకు తెలియదు. చాలా వచ్చినప్పుడేమో నేను ఏం చేశానంటే ఒక ట్రై చేద్దామని చెప్పేసి ఒక మూవీకి వెళ్ళాను. వాళ్ళు ఫస్ట్ చెప్పడం నాకు ఎలా చెప్పారంటే, చాలా పెద్ద క్యారెక్టర్ అండి మీది, లేడీ కమెడియన్, చాలా పంచులు ఉంటాయి, మీ మీద చాలా ఇది ఉంటుంది అది ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. నేను పెద్ద మోతాదులో ఊహించేసుకున్నా, ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే మా అమ్మ నన్ను తీసుకొని థియేటర్లో కూర్చొని చూస్తా అని చెప్పేసి. అక్కడికి వెళ్తే ఏముంది తెలుసా, డైలాగులు లేవు. నాకు 10 days షూట్ అని చెప్పారు. 10 days షూట్ డైలీ పేమెంట్ చేస్తా అన్నారు. 2 days తర్వాత ఇంతనని ఇంకా లేదు అని చెప్పారు. కానీ చూస్తే నాకు డైలాగులే లేవు. నార్మల్ ఒక డైలాగ్ ఏదో ఉన్నట్టుంది, అది ఎడిటింగ్ చూస్తారో లేదో నాకు తెలియదు. నిలబడే ఉండాలి, పని మనిషి క్యారెక్టర్. అంటే పని మనిషి క్యారెక్టర్ అని నేను చెప్పట్లేదు, పని మనిషి క్యారెక్టర్ అయినా యూజ్ చేసుకోలేదు నన్ను అని నేను చెప్తున్నా. సో నాకు అనిపించింది ఏంటి ఇది యూజ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు నార్మల్గా నేను డైలాగులు లేకుండా నిలబడ్డా కానీ ఎవరైనా ఆ మూవీ చూసారనుకోండి, ఫైమా ఏంటి అలా నిలబడేది, బయట కొద్దిగా మంచిగా ఉంది, అక్కడ ఏం యూజ్ చేసుకోలేరు, ఏం లేదు ఫైమాది అని ఆ ఒక టాక్ రావద్దు అనేది నా ఫీలింగ్. నాకు ఎలా అనంటే, నేను చేస్తే అబ్బాయి ఏం చేసిందిరా ఫైమా, నిలబెట్టిందిరా అన్నట్టు ఉండాలి కదా. సో నాకు ఇప్పటికి స్టిల్ ఏంది అని అంటే, నాకు మూవీస్ వస్తున్నాయి, కాకపోతే ఏది కూడా నాకు లెంత్ క్యారెక్టర్ రావట్లేదు. 1 day అంటున్నారు, లేదంటే ఒకటే డైలాగ్ ఉంటుంది నార్మల్గా అట్లా ఇట్లా అంటున్నారు. సో నాకు కాన్ఫిడెంట్ లేదు. నాకు ఏదైనా మంచి అంటే మొత్తం లెంత్ అని కూడా నేను చెప్పట్లేదు, ఒక 5 days 10 days అయినా సరే నాకంటూ ఒక సపరేట్. ఇప్పుడు సునీల్ గారు కొన్ని మూవీస్లలో ఎక్కువ ఉండరు, ఒక క్లిప్పే వస్తారు, కానీ వచ్చిన ఆ క్లిప్ కూడా హైలైట్ అవుతుంది కదా. అలానే నేను ట్రై చేస్తున్నాను. 2-3 ఇలాంటివి వచ్చాయి, కానీ నాకు డేట్స్ కుదరలే. వాళ్ళైతే సినిమా మొత్తం అన్నారు, మంచి హీరో, పాపులర్ హీరో, కాకపోతే నాకు వాళ్ళు ఏమన్నారంటే మొత్తం 45 days మీరు మొత్తం మాతోనే వచ్చేసేయాలి, మొత్తం అంటే సినిమా కంప్లీట్ చేసుకొని రావాలి, అప్పటిదాకా హైదరాబాద్ రాము అని చెప్పారు. మధ్యలో నాకు జబర్దస్త్ షూట్స్ ఉంటాయి కదా. సో వీళ్ళు ఏంటి అని అంటే మళ్ళీ గ్యాప్ ఇస్తే బాగోదు అసలు. ఎప్పుడు కూడా అంటే నేను కావాలంటే ఏదైనా వదులుకుంటా, కానీ జబర్దస్త్ అయితే వదులుకోను, ఒక షెడ్యూల్ కూడా. నాకు జ్వరం వచ్చినా నేను వదులుకోను. డైలాగ్ అదే జబర్దస్త్ మధ్యలో గ్యాప్స్ తీసుకున్నావు కదా, చాలా గ్యాప్స్ వచ్చినాయి. అంటే మన లైఫ్ ఒక టర్నింగ్ పాయింట్, దీనివల్ల మన లైఫ్ టర్న్ అవుతుంది అని అంటే తీసుకోవచ్చు. ఇప్పుడు అక్కడికి వెళ్ళడం వల్లనే కదా, నేను చిన్నప్పటి నుంచి మా అమ్మకి ఇల్లు లేదు, ఓన్ హౌస్ లేదు. సో అక్కడికి వెళ్ళడం వల్ల అది నెరవేరుతుంది అంటే ఎందుకు వెళ్ళకుండా ఉంటా. ఇప్పుడు ఆ 40 days వెళ్ళడం వల్ల నాకు అలా ఏం కాదు కదా, ఈ రెగ్యులర్ ఇప్పుడు నాకు ఇది కెరియర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. పటాస్ నుంచి ఇటు జబర్దస్త్ వీటిలో ఎలా వచ్చావు, జబర్దస్త్ నుంచి నువ్వు బిగ్ బాస్కి వెళ్ళావు, బిగ్ బాస్ అప్పటికే జబర్దస్త్ చాలా కష్టంగా వదిలిపెట్టి వెళ్ళాను. నేను మళ్ళీ వస్తాననే చెప్పి వెళ్ళాను నేను. అంటే నాకు ఇది కావాలి, దానికోసం వెళ్తున్నానని పర్టికులర్గా చెప్పేసి వెళ్ళాను. ఇప్పుడు నాకు అది ఉంది కదా, ఇంకెందుకు మెల్లగా సంపాదించుకుంటా. ఈ జబర్దస్త్లో ఒకవేళ నాకు ఫేమ్ తగ్గిపోయింది అనుకోండి, లేదంటే జనాలకు నేను బోర్ కొట్టేశాను అనుకోండి, అప్పుడు వెళ్తా సినిమాలకి. ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులతో ఇల్లు కొట్టావా? ఫస్ట్ భాస్కర్ అన్నతో ఈవెంట్స్కి వెళ్ళేదాన్ని, దాంతో ఇల్లు కొన్నా. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత దాన్ని మంచిగా చేసిన. ఈ జబర్దస్త్ పేమెంట్ల కంటే ఈవెంట్ పేమెంట్స్ ఎక్కువ అంటే మీకు నిజమేనా? అంటే ఫస్ట్ నాకు తక్కువ ఉండేది, ఇప్పుడు బాగానే ఉంది. జబర్దస్త్ పేమెంట్స్ కంటే ఇప్పుడు జబర్దస్త్ పేమెంట్లో బాగానే ఉంది. సో ఏంటి, కొంతమందికి తక్కువ ఉంటుంది, ఎందుకంటే కొంతమందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది జబర్దస్త్లో కనిపించాలని చెప్పేసి. నార్మల్గా రైటర్ అంటే నార్మల్గా రాయడానికే వస్తారు, అంటే రైటర్స్ గురించి చెప్పట్లేదు, నార్మల్గా మా పక్కన ఎవరైనా చెప్తే రాసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం తక్కువ ఉంటుంది, అందరికి బాగానే ఉంటుంది. సో ఈ లేడీ కమెడియన్స్ అనగానే స్టార్టింగ్ చాలా తక్కువ మంది జబర్దస్త్లో మీ ఇద్దరే ఎక్కువ కనిపించేది. సో మేమే స్క్రిప్ట్స్ రాసుకోవాలన్నా కూడా, మేల్ కమెడియన్స్ మధ్యలో మీరు మింగిల్ అవ్వాలన్నా కూడా, ఆ డబుల్ మీనింగ్ జోక్స్ కానీ ఇవంతా మీరు తీసుకోగలగాలి, మీరే వేస్తూ ఉండాలి. స్టార్టింగ్ నుంచి ఆ రకంగా ఇబ్బంది అవ్వడం అలా ఏమన్నా ఉందా? నాకెప్పుడు ఏమి ఇబ్బంది కలగలే, నాకు ఎందుకంటే ఇప్పుడు వేయడం వల్ల అక్కడ ఏం అయిపోవట్లేదు, నలుగురు నవ్వుతున్నారు అంతే. ఎందుకు నవ్వుతున్నారంటే అది కామెడీ షో. సో కామెడీ షో కాబట్టి వాళ్ళు కామెడీగానే తీసుకుంటారు, నేను కూడా కామెడీగానే తీసుకున్నా. మీ వల్ల లేడీ గెటప్ చేసిన వాళ్ళ పరిస్థితి తగ్గిపోయిందా? పాపం తగ్గిపోయింది అని చెప్పొచ్చు, కాకపోతే అది వాంటెడ్గానే అయితే మేము చేయలేదు. కానీ ఒకప్పుడు వాళ్ళు ఊపారు, ఇప్పుడు మేము ఊపుతున్నాం, కొద్ది రోజులైతే వాళ్ళు మేము కలిపి ఊపుతాం అంతే. ఈ మధ్య మధ్యలో ఛానల్స్ కూడా షిఫ్ట్ అవుతున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసావా? నాకేం ప్రాబ్లం, నేను పుట్టడమే చాలా అదృష్టవంతురాలంట, నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు.
నాకు ఈ ఛానల్స్ వాళ్ళతో కూడా ప్రాబ్లమ్స్ లేవు. వాళ్ళు మంచి అండర్స్టాండింగ్, వీళ్ళు మంచి అండర్స్టాండింగ్. ఎలా ఒప్పించావు మరి బిగ్ బాస్ షోకి? అంటే బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎన్ఓసి తీసుకోవాలి, 10 lakhs పే చేయాలి అని చెప్తారు. నా అదృష్టం చెప్తున్నా కదా, ఆ నెలలోనే నాది అయిపోయింది ఎన్ఓసి, అంటే అగ్రిమెంట్ అయిపోయింది. అంటే ప్లాన్ ప్రకారం నన్ను పిలిచారు, నన్ను పిలిచే 10 days ముందే నా అగ్రిమెంట్ అయిపోయింది. చూడండి, ఫైమా తెలివైంది అంటే, కానీ మరి ఇంత తెలివైంది. పాము చావకూడదు, కర్ర విరగకూడదు. ఒకవేళ అప్పటికి అగ్రిమెంట్ ఉంటే మేబీ సీజన్ 7 లో పిలిచేవారేమో, అప్పటికి అయిపోయేది. అంతే. ఫీల్ అవుతున్నావు సీజన్ 6కి వెళ్ళావని? ఫీల్ అవ్వట్లేదు, కానీ 7 లో ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకు 6 ఎందుకు నచ్చలేదు? 6 నాకు గట్టి పోటీ ఏం అనిపించలేదు. 6లో నీకు ఎవరు గట్టి పోటీ లేరా? నేనేదో పాపం రేవంత్ అన్నతో గొడవ పడ్డా, అంటే వాంటెడ్గా కాదు, ఆ సిచ్యువేషన్స్ వచ్చినాయి. కానీ మేము గేమ్స్లో కూడా ఫిజికల్గా కూడా రేవంత్ అన్నతోనే నేను ఆడిన, ఆయన నన్ను నూకడం, నేను ఆయన నూకడం. కానీ అంతా నాకు ఎందుకు ఎక్కలేదు. అంటే 7లో ఉంటే బాగుండు, ఆ ఫైర్లో నేను కూడా ఉంటే బాగుండు అనిపించింది. ఈ బిగ్ బాస్ అనేది ఫినాన్షియల్గా పక్కన పెడితే నీకు మిగతా వైజ్గా, ఫేమ్ వైజ్ కానీ ఏమన్నా హెల్ప్ అయిందా? అది చాలా అయింది. అండ్ ఇంకోటి, నేను నెగిటివ్ కాలేదు, పాజిటివ్గానే ఉన్నా. అప్పటికి కూడా నేను పాజిటివ్గానే ఉన్నా. నాకు బయటకు వచ్చిన తర్వాత కూడా చాలామంది కొన్ని రోజులు మళ్ళీ బిగ్ బాస్ ఫైమ్ అనే అన్నారు. దానివల్ల నాకు ఎక్కడ మైనస్ కాలేదు, దాని గురించి చెప్పడానికి అసలు ఏమీ లేదు. ఒకవేళ మైనస్ అయితే నేను చెప్పేదాన్ని. దానివల్ల నాకు చాలా ప్లస్ జరిగింది. కానీ ఎందుకు బయటకు వచ్చాక మిగతా కండిషన్స్ ఎవరితో మింగిల్ అవ్వట్లేదు? నువ్వు ఎక్కడ కనిపించవు, ఏ పార్టీస్లో కనిపించవు, ఏ గెట్ టుగెదర్స్లో కనిపించవు, ఎవరు పిలిచినా రావు, దేనికి? దానికంటే ముందు కూడా నా ఫ్రెండ్స్ నార్మల్గా నా జబర్దస్త్ వాళ్ళు పిలిచినా నేను పోను. నాకు నా ఇల్లే నా ప్రపంచం, అంటే ఇంట్లో ఉంటా, ఏం లేకపోతే ఇంట్లో ఉంటా. ఈవెన్ జబర్దస్త్ వాళ్ళతో నేను వ్లాగ్స్ చూసా నీవి, చాలా మంది దగ్గర వ్లాగ్స్ కూడా చూసా. ఈ బిగ్ బాస్ వాళ్ళతో అసలు ఏమీ లేవు నీవి. అంటే ఇంకా అంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు పిలిచారు అందరూ, ఏదైనా సరే రండి రండి అని. గ్రూప్ మొత్తం హల్చలు, టింగ్ 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 అని మెసేజ్లు వచ్చేది. డేస్ పెరుగుతున్నా కొద్దిగా వాయిస్ తగ్గిపోయింది మెసేజ్లది. ఎవ్వరు అంత లేరు. కొన్ని రోజులే, మూడు రోజుల మురువం అంటారు కదా. సో వచ్చిన తర్వాత ఫస్ట్లోనేమో రండి కలుద్దాం. ఇప్పుడు ఎవడు పిలుస్తాడా అని చూస్తున్నాను. ఎవడు పిలిచినప్పుడు నేను పోదామంటే ఇప్పుడు నన్ను పిలవట్లే. అట్లా అయిపోయింది. హౌస్ వార్మింగ్ ఫంక్షన్ కూడా ఓన్లీ సూర్య ఒక్కడే వచ్చాడు. నేను అందరినీ పిలిచా, కానీ సూర్య ఒక్కడే వచ్చాడు. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పారు. సో నేను కూడా ఇండస్ట్రీ కాబట్టి అర్థం చేసుకున్నా. షూట్స్ అంటే ఆ ప్లేస్లో నేనున్న నేను షూట్కే, అంటే ఫస్ట్ వాళ్ళకి డేట్ ఇచ్చేసాం కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి షూట్కి. అది నాకు తెలుసు కాబట్టి నేను యాక్సెప్ట్ చేసేవాళ్ళని. కానీ తర్వాత వస్తామన్నారు, కానీ ఇప్పటిదాకా రాలే ఎవరు కూడా. సిద్దిపేట కాదు, దోమకొండ. అది సో మొత్తానికి లైఫ్లో అనుకున్న ఇల్లు కట్టేసుకున్నావు, కారు కొనేసుకున్నావు. ఫ్యామిలీ రియాక్షన్స్ ఏంటి? స్టార్టింగ్ మేము కొన్ని వీడియోస్ చూసినప్పుడు, ఈవెన్ బిగ్ బాస్ హౌస్లో కూడా నువ్వు ఎక్కువ ఫీల్ అవుతున్నప్పుడు, ఫ్యామిలీ బాండింగ్ అప్పుడు మాకే కొంచెం మా ఎమోషనల్ బాండ్ అనిపించింది నీకు మీ ఫ్యామిలీకి. మీ ఫ్యామిలీ మొత్తానికి ఇప్పుడు నువ్వే ఒక పెద్ద దిక్కులా చూసుకుంటున్నావు అని తెలిసింది. సో ఇప్పుడు ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి ఈ 5 years తర్వాత? అంటే అందరు హ్యాపీనే, నా వల్లనైతే ఎక్కడ వాళ్ళకి ఇది కాలేదు బ్యాడ్ నేమ్. ఇప్పుడు ఫైమా రిచా, పూరా, మిడిల్ క్లాస్ అని చెప్పను, రిచ్ అని చెప్పను, పూర్ అని చెప్పను. అలా రిచ్ అందుకుంటూ మిడిల్ క్లాస్ కు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. బేసిక్గా రిచ్ అని చెప్పాలి, అంటే రిచ్ అంటే మరీ అంత రిచ్ కాదు, కొద్దిగా రిచ్ అని చెప్పొచ్చు. కాకపోతే రిచ్గా ఉందాం అనుకునే లోపే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ పెరిగిపోతా ఉన్నాయి. సో దానివల్ల మళ్ళీ కిందికి వచ్చేస్తున్నా. మళ్ళీ అందుకోవాలంటే నాకు టైం పడుతుంది. ఇంకేం ప్రాబ్లమ్స్ మళ్ళీ? అంటే ప్రాబ్లమ్స్ అంటే అట్లని కాదు, ఫైనాన్షియల్గా అని కాదు, అంటే ఎక్కువ ఏమంటారు, ఆలోచన పెరిగిపోయింది. రీసెంట్గా మా అక్కకి యాక్సిడెంట్ అయింది. సో దానికంటే ముందు అదే అక్కకి మళ్ళీ కరెంట్ షాక్ కూడా కొట్టింది. సో 2 సార్లు ఇంకా అయిపోయింది అనే సిచ్యువేషన్ నుంచి మళ్ళీ మా అక్కని మేము మంచిగా చేసుకొని, సో దానివల్ల ఏంటి అని అంటే ఎక్కువ ఫోకస్ అంతా ఇంటి దగ్గరనే వెళ్ళిపోయింది. నేను ఏం వర్క్ చేయలేకపోతున్నా. అంటే నాకు బేసిక్గా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. నా ఫ్యామిలీలో ఎవరికి, ఈవెన్ మా అమ్మకి జ్వరం వచ్చినా కానీ ఇంకా వెళ్ళిపోవాలి, నేను ఇక్కడ ఉండొద్దు హైదరాబాద్లో,
నాకు ఏం వద్దు ఈ హైదరాబాద్, నేను ఫస్ట్ పోయి మా అమ్మనే చూసుకోవాలి, మా అమ్మనే ఇంపార్టెంట్ అనేంత ఇష్టం నాకు. సో ఈ మధ్య ఒక్కరు కాకపోతే ఒకరు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. నా ఫ్యామిలీ మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను, నా ఫ్యామిలీ సఫర్ అవుతుంది కాబట్టి. సో దాని నుంచి నేను బయటికి రాలేకపోతున్నా, ఇంకా ఎటు ఏం చేయలేకపోతున్నా నేను ముందుకి. దానివల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా. సో